ప్రభుత్వ యంత్రాంగం అన్నటువంటిది ఎన్నికలప్పుడు కీలకం. అసలు ఒక ప్రభుత్వం అనేటువంటిది ప్రజలని సాటిస్ఫై చేయడం ఒక ఎత్తు, ప్రభుత్వ ఉద్యోగుల్ని సాటిస్ఫై చేయడం ఒక ఎత్తు. ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎంత సాటిస్ఫై చేసినా అసంతృప్తి ఉంటుందనడానికి సాక్ష్యం గతంలో రాజశేఖర రెడ్డి ఎంత చేసి పెట్టినా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గెలిపించారు. చంద్రబాబు నాయుడు ఎంత చేసి పెట్టినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. కాబట్టి ఎలా నమ్మాలి అంటే ఒకళ్ళు బాధిస్తే ఇంకొకళ్ళని నమ్మడం అన్నటువంటి కాన్సెప్ట్ కాకుండా ఒకళ్ళకంటే ఎక్కువ ఇస్తారని నమ్మారన్నటువంటిది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల మీదలో వస్తున్నటువంటి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రమోషన్స్ గట్రా లాంటి ఓ పక్కన చేసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే పోలీస్ సిబ్బంది వాస్తవంగా ఓ రకంగా ప్రాణం పెట్టేటువంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళల్లో అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది మాత్రం సరెండర్ల వ్యవస్థకి సంబంధించి. మరి అది జగన్మోహన్ రెడ్డికి తెలుసా తెలియదా? ఇంతకుముందు నేను ప్రస్తావించాను. ఇప్పుడు చెప్తున్నటువంటిది లాస్ట్ ఇయర్ జనవరి నుంచి రావాల్సినటువంటి సరెండర్స్ ఆగిపోయినాయి. అంటే దాదాపుగా 4 సరెండర్స్ వస్తాయని చెప్తున్నారు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక కానిస్టేబుల్ లెవెల్లో ₹1,50,000 దాకా వస్తాయి. ఎస్ఐల లెవెల్లో 3.5 లక్షల రూపాయల దాకా వస్తాయి. ఒక ఏడాది ఒక రకంగా అది ఒక బోనస్ లాంటిది వాళ్ళకి. అంటే వాళ్ళు సెలవులు పెట్టకుండా చేస్తున్నందుకు గాను ఇచ్చేటటువంటి అదనపు భత్యాన్ని సరెండర్స్ కింద, అంటే ఆ సెలవులు వాడుకోలేదు కాబట్టి ప్రభుత్వానికి సరెండర్ చేసేసారు కాబట్టి ఇచ్చే డబ్బులు అనమాట. అది 4 టర్మ్స్ నుంచి ఇంతవరకు పడట్లేదు. ఆ సరెండర్స్ నమ్ముకుని స్కూళ్ళల్లో కాలేజీల్లో పిల్లల్ని చేర్పించినటువంటి వాళ్ళు అల్లాడిపోతున్నారు. అప్పులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో వినబడుతున్నటువంటి మాట. ఇంతకుముందు కూడా ప్రస్తావించాను నేను. బట్ ఈ సమస్య పరిష్కరించినట్లేదు. వాళ్ళలో ఆగ్రహం అయితే రగులుతోంది.